మోషే దేవుడున్న ఆ గాఢాంధకారమునకు సమీపింపగా. నిర్గమకాండము 20వ అధ్యాయము 21వ వచనము. జ్ఞానుల నుండి, తెలివితేటలు గల వాళ్ళ నుండి దాచిపెట్టిన రహస్యాలెన్నో దేవుని దగ్గర ఉన్నాయి. వాటి గురించి భయం అవసరం లేదు. నీకర్థం కాని విషయాలను నిశ్చింతగా అంగీకరించు, సహనంతో కనిపెట్టు. తన గాఢాంధకారంలోని విషయాలను నీకు మెల్లిమెల్లిగా బోధపరుస్తాడు ఆయన. ఆ రహస్యాల్లోని మహిమైశ్వర్యాలను కనుపరుస్తాడు. రహస్యం దేవుని వదనాన్ని దాచే ఒక అడ్డుతెర. నీ జీవితం మీద కమ్ముకోబోతున్న మేఘాన్ని చూసి భయపడకు, ఎందుకంటే దానిలో దేవుడున్నాడు. ఆ మేఘం అవతలి వైపంతా ప్రకాశమానమైన తేజస్సు. మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. మబ్బు మీపై కమ్ముతూ ఉందా? మెరుపులతో భయపెడుతూ నల్లగా, పిడుగులు కురిపించే పెనుగాలికి నాందిగా, ఆకాశాన్ని చీకటి చేసే నీడగా ఉన్న కొద్దీ చిమ్మ చీకటి కమ్ముతూ నీ గుండెలో గుబులు పుట్టిస్తూ నీపై చిక్కని కారు చీకటి నీడపరుస్తూ వచ్చేస్తుందా మేఘం? దేవుడొస్తున్నాడు దాంట్లో. మబ్బు నీపై కమ్ముతూ ఉందా? యెహోవా విజయరథం అది అగాధాల మీదుగా నీకోసం పరుగులెత్తుతోంది. ఆయన చుట్టూ కప్పుకున్న నీలి శాలువా అది. మెరుపులు ఆయన నడికట్టులే, ఆయన తేజస్సుకి ముసుగే అది. జిగేలుమనే నీ కళ్ళు భరించలేవా కాంతిని? దేవుడొస్తున్నాడు దానిలో. మేఘం నీపై కమ్ముతూ ఉందా? నిన్ను కృంగదీసే శ్రమ ముంచుకొస్తూ ఉందా? చీకటి శోధన చరచర దూసుకు వస్తూ ఉందా? తెలియని మసక మబ్బు తేలివేస్తూ ఉందా? అర్థం కాని అవాంతరం అలలా పడుతూ ఉందా? సూర్యకాంతిని నీ కంటికి దూరం చేసే మేఘం దేవుడొస్తున్నాడు దాంట్లో. మబ్బు నీపై కమ్ముతూ ఉందా? రోగం, నీరసం, ముసలితనం, మరణం నీ తుది ఊపిరినాడు చెదిరిపోతాయన్ని. దారిని పొగమంచు మూసి తీరం తెలియకుండా చేసే కారుమబ్బు అనతి కాలంలోనే స్వర్ణకాంతితో అలరారుతుంది. దేవుడొస్తున్నాడు దాంట్లో. ఒక భక్తుడు రాకీ పర్వత శిఖరంపై నిల్చుని క్రింద లోయలో చెలరేగుతున్న తుఫానును చూస్తున్నప్పుడు ఒక డేగ ఆ మేఘాలను చీల్చుకొని పైకి వచ్చింది. సూర్యుని దిశగా పైకి అది ఎగురుతూ ఉంటే దాని రెక్కలకున్న వర్ష బిందువులు వజ్రాల్లాగా మెరిశాయి. ఆ తుఫాను రాకపోయినట్టయితే ఆ డేగ లోయలోనే క్రింద ఎక్కడో ఎగురుతూ ఉండేది. జీవితంలో మనకెదురయ్యే బాధలే మనం దేవుని వైపుకి ఎక్కిపోవడానికి కారణాలవుతాయి.